కృష్ణమోహన్ ఇక్కడ మళ్ళీ కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ట్రీట్మెంట్ చేశారు 3 గంటల 52 నిమిషాలకి కీసర టోల్ ప్లాజా దగ్గర ఆయన పడిపోతే చేతికైన గాయాలు, అంతకు ముందు కూడా పడిపోయినట్టుగా ఉన్న గాయాలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. కానీ సుమారు 5 గంటల ఆ సమయంలో విజయవాడలో ఎస్ఐ కొన్ని ఫొటోస్ తీశారు. ఆయన వెళ్ళడానికి అవకాశం లేని స్థితిలో ఉన్న ప్రవీణ్ని మేము చూసామని చెప్తున్నారు. కానీ ఆయన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని చెప్తున్నారు. అంటే బేసిక్ గా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి రోహిత్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అయితే అతను ఆ బనీను ఫుల్ హ్యాండిల్ బనీన్ చేతిలో ఉంది అతనికి. అతను ఫుల్ హ్యాండిల్ బనీనే వేసుకున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు కానీ ఇప్పుడు టోల్ ప్లాజా తీసిన ఫోటోలో కానీ చూస్తే ఆ ఫోటోలో కంప్లీట్ గా కూడా ఆ చేయికి వెనక్కి లాగి ఉన్నారు. ఆ ఫోటోలో మనం క్లియర్ గా కానీ గమనిస్తే మరో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైకి లాగి అప్పుడే ఆ చేతికి గాయానికి ఉన్న ట్రీట్మెంట్ చేశారు. అయితే మళ్ళీ విజయవాడకి వచ్చిన తర్వాత పడే టయానికి అక్కడ తీసిన ఫోటోకి అదే షర్టు పూర్తిగా ఫుల్, అంటే అతను తన చేతిని మడిచున్న దాన్ని ముందుకి జరిపి ఉండొచ్చు. సో అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ పడిన తర్వాతనే చేతికి గాయాలయ్యాయి. చేతికి గాయైన తర్వాత ట్రీట్మెంట్ కోసం వీళ్ళు ఆ షర్ట్ని వెనక్కి లాగారు. ఆ వెనక్కి లాగిన తర్వాత ట్రీట్మెంట్ అయింది. తను మళ్ళీ విజయవాడకు వచ్చే టయానికి దానికి ముందుకి జరుపుకొని ఉండొచ్చు. దారిలో అది ఎక్కడైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే గొల్లపల్లిలో కూడా మనం కానీ పెట్రోల్ బంక్ దగ్గర చూసినప్పుడు కూడా అది మళ్ళీ ఫుల్ గా కనపడుతుంది. అంటే మధ్యలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ టీ షర్ట్ ఏదైతే వెనక్కి లాగారో దాన్ని మళ్ళీ తను ముందుకి జరుపుకొని యథావిధిగా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ దిశగానే ఇది జరిగింది. అంటే దీంట్లో ఒక్క ఇన్సిడెంట్ అయితే, ఒకటి కీసర దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందే హైదరాబాద్ లో ఎక్కడైతే బయలుదేరాడో ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడో ఒకసారి ఆయన మళ్ళీ కింద పడ్డారు. ఆ కింద పడినప్పుడే ఆ చేతికి బ్లడ్ కూడా క్లాట్ అయింది కాబట్టి వాళ్ళు వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మూవ్మెంట్ కోసం కృష్ణమోహన్, ఒకవేళ టీ షర్ట్ లోపల చేతికి గాయం అయితే, రక్తం వచ్చేంత గాయం అయితే బహుశా టీ షర్ట్ చిరిగి ఉండాలి. మరి ఆ టీ షర్ట్ చిరిగినటువంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఆయన టీ షర్ట్ పైకి లేపి తీసుంటే విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ టీ షర్ట్కు చిరుగులు లేవు అని అక్కడ ఎస్ఐ టీ షాపు వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. సుబ్బారావు చెప్తున్న దాంట్లో సుబ్బారావు చాలా క్లియర్ గా చెప్పింది, సార్ నేను అక్కడున్న పరిస్థితులు, అక్కడ సెల్ఫ్ దీనికి పడిపోయిన తర్వాత మేము లేపి కూర్చోబెట్టారు. తర్వాత నేను అప్పటికి డ్యూటీలో ఉన్నాను. ఆ రౌండ్ లో జనాలు లేచి కూర్చోబెట్టిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళి చూసినప్పటికీ నాకు ఎక్కడ గాయాలు కనపడలేదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం గాయాలు లోపల చెట్లు లోపల ఉండవచ్చు. ఇప్పుడు మనం కానీ చూసుకుని ఉంటే అతను ఎక్కడ కూడా మాస్క్ తీయడానికి కూడా ట్రై చేయలేదు. మాస్క్ కంప్లీట్ గా మాస్క్ ముఖానికి వేసుకున్నాడు. హెల్మెట్ కూడా త్రూ అవుట్, అంటే హైదరాబాద్ దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అతను 4-5 ప్రదేశాల్లో ఆగినప్పటికి కూడా ఎక్కడ కూడా అతను హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీలా. ఒక్క రామారపాడు దగ్గర మాత్రమే ఆ మాస్క్ ను తీసి వాటర్ తాగారు. ఆ తర్వాత టీ తాగారు. అక్కడ మాత్రమే మాస్క్ తీసి కొంత మంచినీళ్ళకి టీ కోసం మాత్రమే అక్కడ మాస్క్ తీసే ప్రయత్నం చేశారు చెబితే, ఇంకెక్కడ కూడా అతను ఎందుకో మరి తన మొహాన్ని గుర్తుపట్టకుండా ఉండడానికా, లేకపోతే నలుగురు తను గుర్తుపట్టకుండా ఉండడానికి ఆ మాస్క్ ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. హెల్మెట్ ని కూడా త్రూ అవుట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత దాదాపుగా చనిపోయేంత వరకు కూడా అతను పూర్తిగా కూడా హెల్మెట్ ని క్యారీ చేస్తూనే వచ్చారు. ఎక్కడ హెల్మెట్ ని తీసే ప్రయత్నం చేయలేదు. చివరికి మనం కానీ హైదరాబాద్ లో లిక్కర్ కొనేటప్పుడు కూడా చూసుకుంటే అక్కడ కూడా మాస్కునే పెట్టుకొని చూసుకునేటప్పుడు కూడా అద్దాలని కొంత పైకెత్తి చూశాడు తప్పితే ఎక్కడ కూడా అతను మాస్క్ ని తీసే ప్రయత్నం చేయలేదు. మాస్క్ ని తొలగించే ప్రయత్నం చేయలే. హెల్మెట్ ని తొలగించే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ షర్ట్ లో మనం చూడొచ్చు, ఒక సైడ్ కి ఇప్పుడు మనం ఈ ఫోటోలో ఒక సైడ్ కి ఫుల్ వేసుకున్నారు, ఒక సైడ్ కి ఆఫ్ మడిచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాన్ని మడిచిన దగ్గర అక్కడే ఆ టైంలోనే అక్కడ ట్రీట్మెంట్ చేసిన క్లియర్ గా ఉంది. అక్కడే ట్రీట్మెంట్ చేశారు. అతను కుడి చేతికి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఆ చేతికి దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇంకొంత క్లారిటీ అంటే పోలీసులకి పక్కా సమాచారం కొంత క్లారిటీ తీసుకుంటారు. దానికి సంబంధించి
ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్, తర్వాత డెత్ తర్వాత ఏం జరిగింది, ఆ బాడీ మీద ఉన్న ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఎక్కడ దెబ్బలు తగినాయి, అవన్నీ కూడా పోస్ట్ మార్టం లో వచ్చే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీంట్లో ఒకటి మాత్రం క్లారిటీగా ఉంది మనకి, ఎందుకు ఆ చేతిని మళ్ళీ వెనక్కి తీసుకొని ఉండొచ్చు. మనం కానీ చూసుకుంటే ఈ ఫోటోలో ఒక చేతికి ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఆ చేతికి ఉన్న గ్లౌజ్ ని ఫుల్ లెంత్ ని వెనక్కి మడిచి పెట్టుకున్నారు. రెండో చేతికి లెఫ్ట్ హ్యాండ్ కి మాత్రం అది ఫుల్ గానే ఉంది. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత బహుశా దాన్ని అది ముందుకి జరిపి ఉండొచ్చు. దాంట్లో పెద్ద వేరియేషన్ ఏం లేదు. దాంట్లో దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. విజయవాడకి వచ్చే టైంకి ఆయన మళ్ళీ ఫుల్ ముందుకు జరుపుకున్నారు. ఆయన అక్కడే పడ్డారు. ఆ టైంలోనే పోలీసులు చూశారు కాబట్టి అతనికి ఎక్కడ ఒంటి మీద దెబ్బలు తగలేదు. ఎందుకంటే అది ఫుల్ జాబ్ వేసుకొని ఉన్నాడు కాబట్టి అది కనపడలేదు. మామూలుగా కానీ చేతికి అట్లే మర్చుకొని అట్లాగే వచ్చిందంటే డెఫినెట్ గా అది అక్కడున్న గాయాలని పోలీసులు గుర్తించండి వాళ్ళు. అందువల్లనే వాళ్ళ పోలీసులు దాన్ని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. మామూలుగా అయితే అతను ఒక అగంతకుడో లేకపోతే ఇంకొకడో అయి ఉంటే పోలీసులు ఖచ్చితంగా అన్ని రకాలుగా తనిఖీలు కూడా చేసేవాళ్ళు. కానీ ఇతను ప్రొఫెషనల్ గా ఉన్నాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎవరితో గొడవ చేయలేదు, ఎవరితో ఏది మాట్లాడలేదు, పోలీసులతో కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. ఆయన ఎక్కడ కూడా చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన చదువుకున్నాడు, కొంత ప్రొఫెషనల్ గా కనపడుతున్నాడు అనుకున్న యాంగిల్లోనే చూశారు తప్పితే అతన్ని ఒక సస్పెక్షన్ కేసు కింద చూడలేదు. సో కాబట్టి అంత డీటెయిల్ గా పోలీసులు కూడా ఊహించలేదు. ఎందుకంటే అక్కడున్న సుబ్బారావు అతను అందించారు, పడుకున్నాడు, దాదాపుగా 3 గంటల పాటు అదే పార్క్ లో నిద్రపోయిన పరిస్థితి ఉంది. అదే మట్టి మీద అట్లే పడుకున్నారు. తర్వాత అతను మళ్ళీ లేపి టీ మంచినీళ్ళు ఇచ్చారు, టీ తాగాడు. టీ కూడా ఎక్కువ కూడా తాగలేదు, సగం టీయే తాగి